వెల్కమ్ టు టెక్ కోడి ఛానల్. ఈ వీడియోలో మనం సర్క్యూట్ బ్రేకర్ గురించి చెప్పుకుందాము. చాలామంది వీడియోస్ని లాస్ట్ వరకు చూడడం లేదు. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్ బిట్స్ డిస్కస్ చేయడం జరిగింది మనకి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నోటిఫికేషన్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేయడం ద్వారా నా యొక్క వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. A circuit breaker is a circuit breaker is a current interrupting device. Circuit breaker ఏంటిది అంటే current interrupting device. Option D. The fault clearing time of circuit breaker is usually, మనకి fault clearing time of circuit breaker ఎంత అనేది ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. Few cycle of supply voltage. Fault clearance time of circuit breaker is usually few cycles of supply voltage. The medium employed for extinction of arc in a circuit breaker is, మనకి ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్లో ఏ మీడియా మీ ఆర్క్ ఎక్స్టింక్షన్కి యూజ్ అవుతుంది అనేది క్వశ్చన్. ఇక్కడ మీడియం అంటే మనకి ఏది ఆర్క్ కట్ అవ్వడానికి మనం ఏది యూజ్ చేస్తాం అనేది క్వశ్చన్. ఇక్కడ మీకు ఏం యూజ్ చేస్తామంటే ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్లో ఎయిర్ అనేది మీడియం యూజ్ చేసి మనము ఆర్క్ ఎక్స్టింక్షన్ అనేది చేయడం జరుగుతుంది మనకి. ఆప్షన్ సి ఇక్కడ. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సర్క్యూట్ బ్రేకర్ ఈజ్ ప్రిఫర్డ్ ఫర్ ఈహెచ్టీ లైన్స్. ఈహెచ్టీ లైన్స్లో ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్ యూజ్ చేయడం జరుగుతుంది అనేది క్వశ్చన్. ఇక్కడ ఈహెచ్టీ లైన్స్లో వచ్చేసి మనం SF6 సర్క్యూట్ బ్రేకర్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఏది చేయడం జరుగుతుంది? SF6 సర్క్యూట్ బ్రేకర్. ఫర్ హై వోల్టేజ్ AC సర్క్యూట్ బ్రేకర్ ది రేటెడ్ షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఈజ్ పాస్డ్ ఫర్, మనకి హై వోల్ట్ సర్క్యూట్ బ్రేకర్ AC సర్క్యూట్ బ్రేకర్స్లో షార్ట్ సర్క్యూట్ కరెంట్ అనేది పాస్డ్ ఫర్ 3 సెకండ్స్ అన్నట్టు. ఎంత అంటే మనకి 3 సెకండ్స్. ఇంటరప్టింగ్ మీడియా ఇన్ కాంటాక్టర్ మేబీ, మన కాంటాక్టర్లో ఇంటరప్టింగ్ మీడియా ఏంటిది అనేది క్వశ్చన్. కాంటాక్టర్లో ఇట్ షుడ్ బి ఎనీ వన్ ఆఫ్ ది ఎబో, అంటే మనకి ఏంటంటే ఎయిర్ అన్న ఉండొచ్చు, ఆయిల్ అన్న ఉండొచ్చు, SF6 గ్యాస్ అన్న ఉండొచ్చు మనకి. దేనిలో? ఇంటరప్టింగ్ మీడియా ఆఫ్ కాంటాక్టర్లో. ఆప్షన్ వచ్చేసి డి మనది. ఇన్ ఎయిర్ బ్లాస్ట్ సర్క్యూట్ బ్రేకర్ ది ప్రెషర్ ఆఫ్ ఎయిర్ ఇన్ ఈజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్, మనకి ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్లో ఎంత ప్రెషర్ ఉంటుంది అనేది క్వశ్చన్. ఇక్కడ ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్లో మనకి 20 to 30 kg/cm² అనేది ప్రెషర్ అనేది ఉండడం జరుగుతుంది ఎయిర్ బ్లాస్ట్ సర్క్యూట్ బ్రేకర్లో మనకి. SF6 గ్యాస్ ఈజ్ ఏ ఫార్ములా ఏంటంటే SF6 గ్యాస్ ఈజ్ ఏ సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్. 6 అంటే హెక్సా, సో సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ SF6 గ్యాస్ అంటే. SF6 గ్యాస్ ఏంటిది అనేది ఇక్కడ క్వశ్చన్. SF6 గ్యాస్ ఈజ్ ఏ నాన్ ఇన్ఫ్లేమబుల్, అంటే అది ఇన్ఫ్లేమబుల్ అన్నట్టు. అది SF6 గ్యాస్ ఈజ్ ఏ నాన్ ఇన్ఫ్లేమబుల్. SF6 గ్యాస్ has density 5 times comparing to the air. ఎయిర్ తోటి కంపేర్ చేస్తే 5 times డెన్సిటీ అనేది ఎక్కువ ఉంటుంది SF6 గ్యాస్ అనేది. వైల్ సెలెక్టింగ్ ఏ గ్యాస్ ఫర్ సర్క్యూట్ బ్రేకర్ ది ప్రాపర్టీస్ ఆఫ్ గ్యాస్ దట్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్, మనకి గ్యాస్ సెలెక్ట్ చేసుకోవడానికి దాని యొక్క ప్రాపర్టీస్ ఏమేమి ఉండాలి అనేది క్వశ్చన్. ఇక్కడ మనకి ఏమేమి ఉండాలి అంటే హై డైఎలక్ట్రిక్ స్ట్రెంత్ ఉండాలి, నాన్ ఇన్ఫ్లేమబుల్ ఉండాలి, నాన్ టాక్సిక్ ఉండాలి. ఆప్షన్ వచ్చేసి ఆల్ ది ఎబో. మనము గ్యాస్ అనేది సర్క్యూట్ బ్రేకర్లో ఏ టైప్ ఆఫ్ యూజ్ చేయాలంటే మనము హై డైఎలక్ట్రిక్ స్ట్రెంత్ ఉండాలి, నాన్ ఇన్ఫ్లేమబుల్ ఉండాలి, నాన్ టాక్సిక్ ఉండాలి. ఈ 3 అనేది మనకి ప్రాపర్టీస్ ఆఫ్ గ్యాస్లో ఉండాలి మనకి సర్క్యూట్ బ్రేకర్స్లో. ది ప్రెషర్ ఆఫ్ SF6 గ్యాస్ ఇన్ సర్క్యూట్ బ్రేకర్ ఈజ్ ఇన్ ఆర్డర్ ఆఫ్, మనకి SF6 గ్యాస్ ప్రెషర్ ఎంత ఉండాలి అంటే 3 to 5 kg/cm² ఉండాలి. ప్రెషర్ ఆఫ్ SF6 గ్యాస్ ఇన్ సర్క్యూట్ బ్రేకర్ ఈజ్ 3 to 5 kg/cm².
అవుట్ ఆఫ్ ది ఫాలోయింగ్ సర్క్యూట్ బ్రేకర్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ లోయెస్ట్ వోల్టేజ్ రేంజ్. ఇచ్చిన సర్క్యూట్ బ్రేకర్స్లో ఏది లోయెస్ట్ రేంజ్ అంటే ఎయిర్ బ్రేక్ సర్క్యూట్ బ్రేకర్ ఈజ్ ఎ లోయెస్ట్ రేంజ్ సర్క్యూట్ బ్రేకర్. ఆప్షన్ ఏ ఇక్కడ. ఇన్ ఏ వ్యాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్ ది వ్యాక్యూమ్ ఈజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్. మనకి వ్యాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్లో వ్యాక్యూమ్ ఎంత ఉండాలనేది క్వశ్చన్ ఇక్కడ. వ్యాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్లో వ్యాక్యూమ్ వచ్చేసి 10⁻⁻n మిల్లీమీటర్ ఎంజీ. హెచ్జీ మెక్యూరీ అన్నట్టు. హెచ్జీ అంటే 10⁻⁻n mm హెచ్జీ ఉండాలి. ఆప్షన్ డి. ఇన్ ఏ హెచ్ఆర్జీ ఫ్యూజ్ ది టైమ్ బిట్వీన్ కట్ ఆఫ్ అండ్ ఫైనల్లీ కరెంట్ జీరో ఇట్ ఈజ్ నోన్ యాజ్. మన హెచ్ఆర్ ఫ్యూజర్లో కట్ ఆఫ్ అండ్ ఫైనల్ కరెంట్ ఈజ్ జీరో ఈజ్ నోన్ యాజ్. అదేంటిది అనేది క్వశ్చన్. అదేంటంటే ఆర్క్ టైం. ఇక్కడ ఏంటంటే కట్ ఆఫ్ అండ్ ఫైనల్లీ కరెంట్ జీరో అనేది ఏంటిది అనేది క్వశ్చన్ ఇక్కడ. అది ఏంటంటే మనకి ఆర్క్ టైం అనేది అది అన్నట్టు మనకి. ది కాంటాక్ట్ రెసిస్టెన్స్ ఆఫ్ సర్క్యూట్ బ్రేకర్ ఈజ్ ఆర్డర్ ఆఫ్. మన కాంటాక్ట్ రెసిస్టెన్స్ ఆఫ్ సర్క్యూట్ బ్రేకర్ ఎంత ఉండాలి అనేది క్వశ్చన్ ఇక్కడ. కాంటాక్ట్ రెసిస్టెన్స్ ఆఫ్ సర్క్యూట్ బ్రేకర్ ఈజ్ 20 మైక్రో ఓమ్స్ +or-10. ఎంత ఉండాలంటే 20 మైక్రో ఓమ్స్ +or-10 ఉండాలి. అది సర్క్యూట్ బ్రేకర్లో మన కాంటాక్ట్ రెసిస్టెన్స్ అనేది. ది ఇన్సులేషన్ రెసిస్టెన్స్ ఆఫ్ హై వోల్టేజ్ సర్క్యూట్ బ్రేకర్ ఈజ్. హై వోల్టేజ్ సర్క్యూట్ బ్రేకర్లో ఇన్సులేషన్ ఎంత, మన ఇన్సులేషన్ రెసిస్టెన్స్ ఎంత ఉండాలంటే 2000 మెగా ఓమ్స్. 2000 మెగా ఓమ్స్ ఉండాలి మనకి. దేనిలో ఇన్సులేటర్ రెసిస్టెన్స్ ఆఫ్ హై సర్క్యూట్ బ్రేకర్. దెర్ ఈస్ ఎ డెఫినెట్ ఆబ్జెక్ట్ టు యూజ్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మీడియం ఈజ్ ఎక్స్టింక్షన్ ది ఆర్క్ ఇన్ కేస్ ఆఫ్ సర్క్యూట్ బ్రేకర్. మనం ఇచ్చిన దాంట్లో ఆర్క్ ఎక్స్టింక్షన్ యూజ్ చేయండి ఏంటిదంటే మనం వాటర్ అనేది యూజ్ చేయడం జరగదు. ఇన్ ఏ సర్క్యూట్ బ్రేకర్ ఇఫ్ ది ఇన్సులేషన్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఫేజ్ టు టర్మినల్ అండ్ ఎర్త్ ఫ్రేమ్ ఈజ్ లెస్ దాన్ స్పెసిఫైడ్ లిమిట్ దెన్ ది ప్రాబబుల్ కాజ్ వుడ్ బి. ఇప్పుడు మనకి సర్క్యూట్ బ్రేకర్లో ఫేజ్ టు ఎర్త్ టర్మినల్ అనేది పర్మిజబుల్ లిమిట్ రాకపోతే, అంటే పర్మిజబుల్ రెసిస్టెన్స్ వాల్యూ రాకపోతే దాని యొక్క కండిషన్ ఏమై ఉంటుంది అనేది క్వశ్చన్ ఇక్కడ. ఏమై ఉంటుందంటే కొంచెం మాయిశ్చర్ అనేది ఫామ్ అయి ఉంటుంది, లేకుంటే డర్టీ ఇన్సులేషన్ సర్ఫేస్ అనేది డర్ట్ తోటి అంటే దుమ్ముతోటి కప్పబడి ఉంటుంది, లేకుంటే కార్బన్ ఆర్ కాపర్ పార్టికల్స్ స్టిక్ విత్ ఇంటర్నల్ సర్ఫేస్ అనేది కార్బన్ అండ్ కాపర్ పార్టికల్స్ అనేది స్టిక్ విత్ ది ఇంటర్నల్ సర్ఫేస్ తోటి అయి ఉంటుంది. ఇవి 3 కండిషన్స్ అనేది మనకి స్పెసిఫిక్ అంటే మనకి లెస్ దాన్ స్పెసిఫైడ్ లిమిట్ రావడానికి కారణాలు అవుతాయి అన్నట్టు. అంటే దీని యొక్క ఆప్షన్ ఏంటిది, ఎనీ వన్ ఆఫ్ ది ఎబో. ఏ కండిషన్ అయినా కావచ్చు మనకి దీనిలో. అదేంటిది మనకి పర్మిజబుల్ వాల్యూ రాకపోవడానికి మనకి. The transient voltage appears across the contact at the instant of arc extinction is called. మనకి ట్రాన్జియంట్ వోల్టేజ్ అపియర్స్ అక్రాస్ ది కాంటాక్ట్స్కి ట్రాన్జియంట్ వోల్టేజ్ అపియర్ అయినప్పుడు ఆర్క్ ఎక్స్టింక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ రీస్ట్రైకింగ్ వోల్టేజ్. అంటే రీస్ట్రైకింగ్ వోల్టేజ్ అనేది అవ్వడం జరుగుతుంది మనకి. ది బెస్ట్ ప్రొటెక్షన్ ఈజ్ ప్రొవైడెడ్ బై హెచ్ఆర్జీ ఫ్యూజ్ ఇన్ కేస్ ఆఫ్. మనకి హెచ్ఆర్సీ ఫ్యూజ్కి దేనిలో బెస్ట్ ప్రొటెక్షన్ ఫర్ హెచ్ఆర్జీ ఫ్యూజ్ ఈజ్ ఇన్ కేస్ ఆఫ్ షార్ట్ సర్క్యూట్. బెస్ట్ ప్రొటెక్షన్ ఫర్ హెచ్ఆర్జీ ఫ్యూజ్ దేనికి అంటే షార్ట్ సర్క్యూట్ కోసం. ఏ రిలే యూజ్డ్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ మోటార్స్ అగెన్స్ట్ ఓవర్లోడ్. ఏ రిలే యూజ్ చేస్తాం ప్రొటెక్షన్ ఆఫ్ ఓవర్లోడ్కి అంటే మనము థర్మల్ రిలే అనేది ప్రొటెక్షన్ ఆఫ్ ఓవర్లోడ్కి యూజ్ చేయడం జరుగుతుంది మనం. ఫ్యూజ్ ప్రొటెక్షన్ ఈజ్ యూజ్డ్ ఫర్ కరెంట్ రేటింగ్ అప్ టు. మనకి ఫ్యూజ్ రేటింగ్ ఎంత ఉండాలి అనేది ప్రొటెక్షన్ పర్పస్ మనకి ఫ్యూజ్ రేటింగ్ ఎంత ఉండాలి అంటే అప్ టు 100 amps అనేది ఫ్యూజ్ ప్రొటెక్షన్ కరెంట్ రేటింగ్ ఉంటుంది. ది ఫ్యూజ్ కరెంట్ ఇన్ ఆంపియర్స్ ఈజ్ రిలేటెడ్ విత్ ఫ్యూజ్ వైర్ డయామీటర్ D యాజ్. అది ఎంత అంటే I ఈజ్ ప్రపోర్షనల్ టు D 3/2. ది ఫ్యూజ్ కరెంట్ ఇన్ ఆంపియర్స్ ఈజ్ రిలేటెడ్ టు ఫ్యూజ్ వైర్ అంటే I ఈజ్ ఈక్వల్ టు I మనకి డయామీటర్ ఆఫ్ వైకి ఎలా ప్రపోర్షనల్ అయి ఉంటుందంటే I ప్రపోర్షనల్ టు D/3/2. D3/2 I ఈజ్ ప్రపోర్షనల్ టు. ఆప్షన్ వచ్చేసి మనకి సి ఇక్కడ మనకి. విచ్ సర్క్యూట్ బ్రేకర్ ఈజ్ జనరలీ యూజ్డ్ ఫర్ రైల్వే ట్రాక్షన్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఎగ్జామ్స్లో అడగడం జరిగింది.
విచ్ సర్క్యూట్ బ్రేకర్ ఇస్ జనరల్ యూజ్ ఫర్ రైల్వే ట్రాక్షన్ రైల్వే ట్రాక్షన్లో ఏ సర్క్యూట్ బ్రేకర్ యూజ్ చేయడం జరుగుతుందంటే అది వచ్చేసి మనకి ఎయిర్ బ్రేక్ సర్క్యూట్ బ్రేకర్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది రైల్వే ట్రాక్షన్లో మనకి. ఏ ఫ్యూజ్ వైర్కి షుడ్ హ్యావ్ హై స్పెసిఫిక్ రెసిస్టెన్స్, లో మెల్టింగ్ పాయింట్. ఫ్యూజ్ వైర్కి యొక్క స్పెసిఫికేషన్ ఏంటంటే హై స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అండ్ లో మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. ఫర్ ఎక్స్ట్రా హై వోల్టేజ్ లైన్స్ విచ్ సర్క్యూట్ బ్రేకర్ ఇస్ ప్రిఫర్డ్? ఈహెచ్వి వోల్టేజెస్కి ఏ సర్క్యూట్ బ్రేకర్ యూజ్ చేయడం జరుగుతుందంటే మన అందరికి తెలిసిందే, అదేంటిది SF6 సర్క్యూట్ బ్రేకర్, గ్యాస్ సర్క్యూట్ బ్రేకర్ అనేది ఈహెచ్వి వోల్టేజ్ లైన్స్కి యూజ్ చేయడం జరుగుతుంది. ఏ మెటీరియల్ బెస్ట్ సూటబుల్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఫ్యూజ్ వైర్ అంటే బెస్ట్, ఇక్కడ చూడండి, మెటీరియల్ బెస్ట్ సూటబుల్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఫ్యూజ్ వైర్ అంటే సిల్వర్ ఈజ్ బెస్ట్ suitable method for manufacturing of fuse wire. In a circuit breaker, the current which exists at the instant of contact separation is known as, మనకి కాంటాక్ట్ సపరేషన్ చేయడానికి చూడండి, విచ్ ఎగ్జిస్ట్ ది ఇన్స్టెంట్, ఇక్కడ చూడండి ఇన్స్టెంట్గా కాంటాక్ట్ సపరేషన్ చేయడాన్ని ఏమంటారు అంటే బ్రేకింగ్ కరెంట్ అంటారు దాన్ని. ఆప్షన్ సి బ్రేకింగ్ కరెంట్. కిక్ ఫ్యూజ్ has dash characteristics. Kick fuse has inverse characteristics. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.